మొన్న కోడిగుడ్లు భయపెట్టాయి. నేడు మొబైల్ ఫోన్లు వేటాడుతున్నాయి. తెలంగాణలో ఓ మహిళా మంత్రిని వివాదాలు వెంటాడుతూనే వస్తున్నాయి. విపక్షాలు ఆ మంత్రిని టార్గెట్ చేసుకొని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే తాను ఏ తప్పు చేయకపోయినా అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం అధికారులను స్పందించమని అడిగితే వారు మా వల్ల కాదన్నట్లు చేతులెత్తేశారట. దీంతో ఏం చేయాలో పాలుపోక మంత్రి కుతకుతలాడిపోతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే సీతక్కకు మంత్రి పదవి కట్టబెట్టారు. మొదట్లో అంతా సజావుగానే సాగినా ఆ తర్వాత వరుస వివాదాలు మంత్రి ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క అంగన్వాడీల్లో తీసుకుంటున్న చర్యలు ఆమెకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఆ మధ్య అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా టెండర్ల అంశం వివాదం రాజేసింది. దాన్నుంచి బయటపడడానికి కొన్ని నెలలు పట్టింది. అది సద్దుమణిగిందో లేదో ఆ వెంటనే స్మార్ట్ ఫోన్ల కొనుగోలు అంశంపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఫోన్ల కొనుగోళ్లలో భారీ అవినీతి చోటు చేసుకుందని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో 7,000 రూపాయల విలువ చేసే ఫోన్లను 11,650 రూపాయలకు కొనుగోలు చేశారన్నది ఆరోపణ. మొత్తం 38,000 మంది అంగన్వాడీ సిబ్బందికి ఫోన్లు అందజేశారు. ఇందులో పెద్ద కుంభకోణమే జరిగిందని గులాబీ నేతలు ఆరోపించారు. అయితే వీటిని సీతక్క కొట్టిపారేశారు. ఆధారాలు లేకుండా వ్యక్తిత్వ హననం చేయడం మంచి పద్ధతి కాదని ఆమె అన్నారు. తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపారామె. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే ఓపెన్ టెండర్ ప్రక్రియ ద్వారా తక్కువ ధరకు ఫోన్లను కొనుగోలు చేశామని, మొత్తం ప్రక్రియలో థర్డ్ పార్టీ ద్వారా పారదర్శకత పాటించామని మంత్రి వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ప్రతిపక్షం తమ ఆరోపణలను కొనసాగిస్తోంది. ఇక ఈ వ్యవహారం మరో మలుపు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొబైల్ ఫోన్లను సరఫరా చేసిన సంస్థ నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నట్టు సమాచారం. జనవరిలో ఫోన్లు సరఫరా చేసినప్పటికీ ఇప్పటికీ చెల్లింపులు చేయలేదని, త్వరలో చెల్లింపులు చేయకపోతే లీగల్ చర్యలు తీసుకుంటామని సప్లయర్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వివాదంపై అధికారులను మీడియా ముందు వివరణ ఇవ్వమని కోరినా వారు ముందుకు రావడం లేదని సమాచారం. దీంతో ప్రభుత్వం రక్షణాత్మక ధోరణిలో ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్షం ఆరోపణలు, మరోవైపు సరఫరాదారుల ఒత్తిడి. ఈ రెండు దిశల నుంచి మంత్రి సీతక్కపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నుంచి లీగల్ నోటీసులకు స్పందన రాకపోతే సీతక్క ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.